కాలేజీకి లీడర్ ఎంత అవసరమో మనందరికీ తెలుసు. 90s లో ఈ లీడర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండేవారు. ఎందుకంటే ఒక కాలేజ్ లో చెప్పరాని పనులు జరిగినప్పుడు, చేయరాని పనులు జరిగినప్పుడు, తప్పుడు పనులు జరిగినప్పుడు అన్నిటిని అడ్డుకోవడానికి ఏ సార్లు టీచర్లు రారు మాక్సిమం. అదే కాలేజ్ లో ఒక లీడర్ అనే వాడు ఉంటే ఆ కాలేజ్ స్టూడెంట్స్ కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసేదాకా వెళ్ళాడు. స్టూడెంట్స్ ని వెంటేసుకొని మరి ఏ స్టూడెంట్ కి అయితే ప్రాబ్లం వచ్చిందో ఆ స్టూడెంట్ కి న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటాడు. అతన్నే లీడర్ అని కూడా అంటారు. రీసెంట్ గా రాబోతున్న మూవీ కూడా అలానే ఉంది. మూవీ పేరు వచ్చేసి పరాశక్తి, శివకార్తికేయ మూవీ. కాలేజ్ స్టూడెంట్స్ కోసం లీడర్ లా కనిపించబోతున్నారు. ఒక కాలేజ్ లో లీడర్ అనేవాడు ఉంటే ఎలా ఉంటుంది అని చూపించబోతున్నారు ఈ మూవీ ద్వారా. ఫస్ట్ ఈ మూవీ పేరు విన్నాక నేను దేవుళ్ళకి సంబంధించిన మూవీ అనుకున్నా, హర్రర్ మూవీ అనుకున్నా. కానీ ఇది టోటల్ గా ఆపోజిట్ గా ఉంది. శివకార్తికేయకు స్టూడెంట్స్ కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇదే మూవీలో శివకార్తికేయ ఫోటోను గన్ తో విలన్ కాలుస్తున్నాడు. అది కూడా హెడ్ షాట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే అంతగా శివకార్తికేయ ఏం తప్పు చేసి ఉండొచ్చు. ఇందులో విలన్ పేరు వచ్చేసి రవిమోహన్ శివకార్తికేయ ఫోటోని చాలా దారుణంగా కాలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రవిమోహన్ కి నచ్చకపోవచ్చు శివకార్తికేయ లీడర్ గా ఉంది. అలాగే శివకార్తికేయ రవిమోహన్ ని డిస్టర్బ్ చేసి ఉండొచ్చు పర్సనల్ గా. సెకండ్, శ్రీలీల అండ్ ఆర్తవ, వీళ్ళిద్దరు 90s లో ఎలా అయితే ఉన్నారో అలా చూపించారు వీళ్ళిద్దరిని. ఫర్ ఎగ్జాంపుల్ మహానటి మూవీలో ఆ హెయిర్ స్టైల్ కానీ, ఆ కార్స్, ఆ స్కూటర్స్, ఆ లొకేషన్స్ అవన్నీ ఎలా అయితే చూపించారో ఈ మూవీలో వీళ్ళిద్దరిని కూడా అలా చూపించారు. మరి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి గైస్.